నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక చాలా ఉపాధ్యాయ సంఘాల్లో భగ్గుమనే పరిస్థితి తీసుకొచ్చింది. నిజానికి అది నివేదిక కాదు, మమ్మల్ని ప్రజల ముందు దోషులుగా చూపిస్తున్న ఒక కుట్ర అని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. అసలు ఇంత ఎత్తున వీళ్ళ ఉద్వేగానికి, వీళ్ళ విమర్శలకు కారణం ఏంటి తెలుసుకుందాం. స్టేట్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సదానందం గౌడ్ సార్ ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. సార్ నమస్తే. అమ్మ నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం తల్లి. సార్, ఆకునూరు మురళి ఒక ఐఏఎస్ స్థాయి క్యాడర్ ఆఫీసర్, ఐఏఎస్గా పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్. అలాగే ఎడ్యుకేషన్ మీద, ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి. చాలా సంస్కరణల పేరుతో ఒక నివేదికలో చాలా ప్రస్తావించిండ్రు. అందులో మొదటి క్వశ్చన్, టీచర్స్కి జీతాలు ఎక్కువ ఉన్నాయి అనే మాట. నిజంగానే ఎక్కువ ఉన్నాయా? మా విద్యా కమిషన్ రిపోర్ట్ పైన ఈరోజు మీరు చర్చ ప్రారంభించడంలో యశోద గారికి ముందుగా రాష్ట్రోపాధ్యాయ సంఘం పైన నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. అంటే ఇందులో విద్యా కమిషన్ అనేది నియామకం చేయడం అనేది పక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ గారు నాడు నేడుతో ఏదో కొంత కార్యక్రమాలు చేశారు, బాగున్నదని ఒక పేరు అయితే ఆకునూరు మురళి గారు సంపాదించుకున్నట్టుగా మేము భావిస్తున్నాం. కానీ ఈ నివేదిక వచ్చిన తర్వాత ఆయనకు సంబంధం లేని, ఆయన పరిధిలో లేని, ఆయనకు ఏ కోణంలో చూసినా వేతనాల గురించి ఆయన ప్రస్తావించవలసిన అవసరం అనేది లేదు. ఆయన వేతనాలు పెంచే స్థాయిలో లేడు, ఆయన వేతనాలు తగ్గించే స్థాయిలో కూడా లేడు. ఆ పరిధి అంతా కూడా పిఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ కమిటీ ఉంటుంది, కమిటీ సభ్యులు ఉంటారు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రితో చర్చ జరుపుతారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతల దేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అవసరాలను బట్టి ఏ మేరకు పెంచాలో ఆయా ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో పెంచుకుంటూ పోతూ ఉంటాయి. సో ఆకునూరు మురళి పరిధిలోది కాదు జీతాల. ఆకునూరి మురళి అంశానికి సంబంధించిన వ్యక్తే కాడు, అనవసరంగా తన పరిధిలో లేని, మరి ఏ రకంగా ఆలోచించరు, ఆయన సభ్యులు ఏం చెప్పారు తెలియదు. సరే సార్, జీతాలు ఆయన పరిధిలోవి కాదు, తగ్గించటమైనా పెంచటమైనా ఆయనకు సంబంధించిన విషయమే కాదు. ఓకే, నెక్స్ట్ ప్రమోషన్స్ నిజానికి పర్ఫార్మెన్స్ బేసిక్గా ఇవ్వాలి ప్రమోషన్స్ అనేవి అని అనటం మీద మీ అభిప్రాయం ఏంటి? పర్ఫార్మెన్స్ అంటే నిజానికి పర్ఫార్మెన్స్ బాగుంటే ప్రమోషన్ ఇస్తే అది మంచి విషయమే కదా సార్? రైట్, చాలా సంతోషం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో విద్యారంగంలో కానీ వేరే ఇతర రంగాల్లో కానీ పర్ఫార్మెన్స్ ప్రకారం గ్రేడింగ్నిచ్చి ప్రమోషన్లు ఇస్తారంటే ఇది నిజాయితీగా ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ భారతదేశంలో రాష్ట్రాలలో ఈ గ్రేడింగ్ అనే కాడనే ఈరోజు గొప్పప్పుడు మనం చూసాం. 10వ తరగతి ఫలితాలని మార్కులుగా చూసామని ఒకప్పుడు. అవును, గ్రేడ్లకు ఎందుకు మార్చుకున్నామండి? అంటే నువ్వు అక్కడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షా ఫలితాలు నువ్వు సరిగ్గా నిర్వహణ చేయలేకపోవడం వల్లనే విధిలేని పరిస్థితిలో ఈ ప్రైవేట్ పాఠశాలలు 1, 2, 3 ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతూ అన్ని మార్కులు వచ్చాయి, ర్యాంకులు వచ్చాయనే సందర్భంలో గ్రేడింగ్ విధానంకి వచ్చింది. గ్రేడింగ్ విధానంలో ప్రభుత్వం పరిధిలో ఈరోజు అది కూడా విద్యా కమిషన్ పరిధిలో కాదని చెప్తున్నాను మీకు. ఆయన పరిధే కాదు, ఆయనతో కాదు. ఈరోజు ప్రమోషన్ మరి ఎవరి పరిధి సార్? అది విద్యారంగం, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా మేడం ఉంటుంది, డైరెక్టర్ ఉంటారు, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉన్నారు, మరి జిఏడి ఉన్నది, లా డిపార్ట్మెంట్ ఉన్నది, చీఫ్ సెక్రటరీ ఉన్నారు. మీరు ఎంత, మీ పరిధి ఎంత? మీరు ప్రమోషన్స్ ఇచ్చే స్థాయిలో లేరు, ప్రమోషన్ తీసే స్థాయిలో లేరు. మీరు తీసుకున్న ప్రమోషన్ చెప్పండి. మీరు ఓకే, చాలా సంతోషం. ఆయన అపాయింట్ అయింది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన ఐఏఎస్ కాడు, అపాయింట్ అయింది. ఏఈ నుంచి ఎక్కడికి వచ్చారు? డిఈ అయ్యారు, డిఈ నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్కి వచ్చారు. ఓకే, నువ్వు ఎన్ని పరీక్షలు రాసి వచ్చినావండి? టీచర్ అనే వ్యక్తి, టీచర్ ఈరోజు ముందు బీఈడి చేయాలంటే ఎంట్రన్స్ పరీక్ష రాయాలి. ఎంట్రన్స్ పరీక్ష సీట్ వస్తే బీఈడి 2 సంవత్సరాలు పూర్తి చేయాలి. 2 సంవత్సరాలు నేను పరీక్ష రాసి పాస్ అయితే మరి డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో పరీక్ష రాసి నెగ్గితే నాకు ర్యాంక్ వస్తే ఆ జిల్లాలో నాకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం వచ్చినాక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాల్సిన పరిస్థితి అయిపోయిందా? ఎక్కడన్నా ఐఏఎస్ అధికారికి ఎన్ని పరీక్షలు ఒకసారి నాకు చెప్పండి. అంటే ఒక టీచరే దేశంలో, అంటే ఉపాధ్యాయులని అగౌరవపరిచే దిశలో, ఉపాధ్యాయులు అంటే చాలా చులకన భావంతో
ప్రతి రంగంలో ఈరోజు ఉపాధ్యాయులే కాదు, ఉద్యోగులే కాదు, ఎక్కడ చూసినా సందర్భం లేని సందర్భంలో ప్రస్తావన చేస్తున్నారు. అది సరైనది కాదు. సరే ఇప్పుడు మీరన్న దాంట్లోనే డిఈడి అనేది ఎత్తేస్తాం అంటే ఒక టీచర్ అవ్వాలంటే నిజానికి డిగ్రీ అయినా ఉండాలి, పీజీ అయినా ఉండాలి. డిఈడి ఎత్తేయడం మీద మీరేమంటారు? ఆయన సోయుండి మాట్లాడిండో తెలియదు, ఎలా రాసినో తెలియదు కానీ డిఎడ్ అనేది ఒకప్పుడు టీటీసీ అనేవాళ్ళు అప్పుడు. అవును. అది డిఎడ్ చేశారు. కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎవరైనా బోధించాలంటే డిఈడి టెస్ట్ కంపల్సరీగా డిఈడి ట్రైనింగ్ అయి ఉండాలి, ఉమ్, లేకపోతే అర్హత లేదు. ఒకప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు ఉపాధ్యాయులు వెళ్ళారు, డిఈడి చేసిన వాళ్ళు, బీఈడి చేసిన వాళ్ళు. ప్రైమరీ స్కూల్కు పరీక్ష డిఎస్సి రాయడానికి బీఈడి చేసిన వాళ్ళు కూడా పరీక్ష రాసేవాళ్ళు, డిఎడ్ కూడా రాసేవాళ్ళు. ప్రైమరీ స్కూల్లో మేమే బోధించాలా, డిఎడ్ కాబట్టి మాకే ఇవ్వాలని వీళ్ళు పోయారు. వాళ్ళు కూడా ఇక్కడ హై స్కూల్ అయినా బోధిస్తాం, ప్రైమరీ అయినా బోధిస్తామని వాళ్ళు పోయారు. చివరికి హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఏమున్నాయంటే డిఈడి వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయితే మాత్రమే ప్రైమరీ బోధించాలా. ఉమ్, ఈరోజు ఎవరైనా బీఈడి అయ్యుండి కూడా ప్రైమరీ స్కూల్లో పనిచేస్తే ఇప్పుడు ఉమ్, వాళ్ళ ఆన్లైన్ కోర్సు 6 months డిఎడ్ పాస్ అయితే మాత్రమే ఆయన ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ప్రమోషన్ వస్తుంది, లేకపోతే ఇవ్వడం లేదు. ఇప్పుడున్న రూలు. ఉమ్, మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అవును. ప్రమోషన్లు ఇచ్చిన సందర్భంలో కూడా బీఈడి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలే. ప్రైమరీ అవును. స్కూల్లో నేను పనిచేస్తున్నా, ఉమ్. కారణం డిఈడి నువ్వు లేదు. డిఈడి రాయలేదు కాబట్టి. మరి ఓకే. ఎక్కడి నుంచి ఏ రకంగా మరి ఇప్పుడు ఎగ్జామ్ రాయమన్నా ప్రాబ్లమే, మీకు ఎగ్జామ్ వద్దు డిఈడి ఎత్తేస్తామన్నా ప్రాబ్లమే. తప్పది. డిఈడి ఎత్తేసే అధికారం ఈయనకు లేదు, ఆ. ఈయన పరిధిలో కాదు. ఆయన పరిధిలో ఉన్నాయేంటి సార్? ఆయన అమ్మ ఏ పరీక్షలు ఉండాలి దేశంలో? రాష్ట్రంలో ఎస్సీఆర్టీ ఉంటుంది, దేశంలో ఎన్సీఆర్టీ ఉంటుంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. ఎన్సీఆర్టీ వాళ్ళు విద్యా విధానం ఎట్లా ఉండాలా, ఏ సిలబస్ ఉండాలా, ఏ పాఠ్యాంశాలు ఉండాలా, ఒకటి తెలుగు ఉండాలన్నా, హిందీ ఉండాలన్నా, ఇంగ్లీష్ ఉండాలన్నా అనేది అక్కడ కూర్చున్న మేధావులు ఆలోచించి రికమెండేషన్ చేసి కిందికి పంపిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో, తెలంగాణలో ఎలా ఉందో, ఒడిస్సాలో ఎలా ఉందో, బెంగాల్ ఎట్లా ఉందో, స్థానిక పరిస్థితులు అనుకూలంగా విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది, కేంద్ర రాష్ట్ర జాబితా ఉంది. కాబట్టి తను ఆలోచించి వాళ్ళకు అనుకూలంగా ముఖ్యమంత్రులు ఆ రకంగా వర్కౌట్ చేసుకుంటూ పోతున్నారు. కానీ సంబంధం లేనిది అసలు డిఈడి, అసలు నువ్వేమైనా డిఈడి పరీక్ష పెట్టించావా? రద్దు ఏమైనా కోరుతాందుకు ఉమ్. ఇంకోటి కొత్తది ఏమైనా పెట్టగలుగుతావా? ఉందా మనకు పరిధి? కేంద్రాన్ని ఈ రాష్ట్ర సో ప్రభుత్వం అన్ని కూడా ముఖ్యమంత్రి పరిధి దాటే చెప్పిండ్రా ఆకునూరి మురళి? తన పరిధిని దాటి వచ్చి చెప్పిండంటారా? అతను ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో ఉమ్. ఎక్కడెక్కడో ఆ పుస్తకాలలో చదువుకొని ఎక్కడో విన్నయో అక్కడ అమలు చేస్తున్నట్టు అది కరెక్ట్ కాదు. వాస్తవ పరిస్థితిలో ఈరోజు కింది స్థాయిలో ఏం జరుగుతుందో ఆయన కోరికంతా ఒకటే, తెలుగు మీడియం పాఠశాలలు ఉండొద్దు, తెలుగు అనేది ఉండొద్దు, ఓన్లీ ఇంగ్లీషే ఉండాలా. నేను తెలుగు మీడియం చదువుకొని వచ్చిన, మరి నేను పనిచేయట్లేదా? ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 6500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఇంగ్లీష్ మీడియం చేసిన సందర్భంలో మేము వ్యతిరేకించాం. ఎందుకంటే మేము టీచింగ్ చేయలేము. ఇప్పుడు ఎందుకొరకంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వచ్చిన టీచర్ నేరు తెలుగు చదివిన టీచర్ ఆ ఫ్లూయెన్స్ అనేది రాదు. కాబట్టి ప్రత్యేకంగా సార్, ఇంగ్లీష్ మన దగ్గరే వినిపిస్తూ ఉంటాయి కదా, మాతృభాషను గౌరవించాలి, విధిగా సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు చదువుకోవాలి. ఇప్పుడు తప్పనిసరి చేసిన దాఖలాలు కూడా మన దగ్గర చూసాం. రైట్. మరి ఇట్లాంటి నేపథ్యంలో మాతృభాషని గౌరవించమని, మాతృభాష తప్పకుండా మాట్లాడాలని ఒక ఇంత అంటూనే మళ్ళీ ఇటువైపు ఇంగ్లీష్ మీడియం వైపు ఈ ప్రకటనలు అనేది ఎట్లా చూడాలంటారు? అంటే ఈరోజు ఎట్లయిపోయిందంటే కొంత సమాజంలో మొన్న మీరు ఒకసారి వెంకయ్య నాయుడు గారు అవును. చాలా చాలా అద్భుతంగా మాట్లాడిండ్రు ఆయన అభినందించాలి. నిజంగా. ఎందుకొరకంటే భాషని వదిలేసి అవును. మనం ఎక్కడో పక్కకెళ్తే పాశ్చాత్య దేశం ఆలోచిస్తారు. ఇలా తల్లితో పోల్చాడు. జర్మనీ అవును. లో జర్మన్ లాంగ్వేజ్ ఉంటుంది, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఎందుకు ఉండదు మరి అక్కడ? ఉమ్. మరి నువ్వు ఇంగ్లీష్ ఉండాలని మాట్లాడితే తెలుగు నువ్వు స్థానికంగా ఉండా, ఒడియా అంటే ఒడియా భాష రావాలా? ఒడిశా జర్మనీ అన్నారు. ఒక ఒక మెసేజ్ సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతుంది సార్. జర్మనీలో ఉపాధ్యాయులకు దేశంలోనే అత్యధిక జీతం ఉంది. మరి న్యాయమూర్తులు, వైద్యులు, ఇంజనీర్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ని మాకు కూడా అలాంటి జీతాలు కావాలి అని అడిగిండట. అడిగితే ఆ ఏంజెలా మెర్కల్ ఆమె ఏమన్నారట, ఆమె వారితో మీకు నేర్పించిన వారితో నేను మిమ్మల్ని ఎట్లా పోల్చగలను అందంట. చాలా సంతోషం. ఎంత అద్భుతమైన మాట చాలా కదా. అద్భుతమైన మాట.
వాస్తవంగా పాశ్చాత్య దేశాలలో ఎందుకొరకంటే టీచర్ అనేతారు మరి వేరే దేశాలు కంపేర్ చేస్తే పాశ్చాత్య దేశాల్లో 12 మందికే పిల్లలు క్లాస్ రూమ్ ఉంటుంది. అవును. అక్కడ టీచరు ఇలాంటి రూమ్‌లో కూర్చొని బోధన చేస్తున్నాడు. వాళ్ళ ఇష్టానుసారంగా పిల్లలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలిగితే ఆ యాంగిల్‌లో వాళ్ళ అవును. వాళ్ళ వాళ్ళని తీర్చిదిద్దుతారు. వాళ్ళని గొప్ప వాళ్ళ వాళ్ళని గొప్ప వాళ్ళని చేస్తారు. చేసే అవకాశం ఉంది. ఇక్కడ లేదే ఎంతసేపటికి జీతాలు ఎక్కువ. ఎక్కడ జీతాలు ఎక్కువ విచిత్రము. అది అసలు ఆ పరిధి ఆలోచించొద్దు. టీచర్ ఇంకో పని చేయడు. ఓకే. ఆయన పరిధి కాదు అన్నారు. మీరు ఆకునూరి పరిధి కాదు, పరిధి దాటి ఆయన ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. ఖచ్చితంగా మీరందరూ మూకుమ్మడిగా విమర్శిస్తున్న పరిస్థితి. సార్ ఒక్కటి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ అవసరం. ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ చేయాల్సిందే అని ఒక వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ కామెంట్స్‌ని ఎట్లా చూడాలి? ఇదైతే అందరికీ ఉపయోగకరమే. నిజానికి ఎన్నో ఏళ్ల నుంచి కూడా పేరెంట్స్ అసోసియేషన్‌లు పెట్టుకొని మరి ప్రైవేట్ స్కూళ్ళ ఫీజు దందా మీద గలమెత్తుతున్న పరిస్థితి. కానీ మార్పైతే రాలేదు. మరి ఇప్పుడొస్తుందంటారా? నిజంగా అది అయ్యే పనేనా? ఆయన కామెంట్ చేసిన దాంట్లో ప్రైవేట్ స్కూల్ ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ అనేది నేను 30 ఏళ్ల సంది చూస్తున్నా. 30 ఇయర్స్ అంది. ఓకే. చాలా కమిటీల సిఫార్సులు చేస్తున్నారు. అవును. దాంట్లో ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటాడు, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీ, ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్మ్. అందరూ ఉంటారు. హ్మ్. కానీ ఎక్కడ ఫీజు తగ్గించి నియంత్రణ చేసిన లేదు. దాఖలాలు ఎక్కడ లేవు. లేవు. కారణాలు దానికి ఒకటి. అన్ని ప్రైవేట్ సెక్టార్లు ఉన్నాయి. 90% పాలకుల హ్యాండ్ పాలకుల ఉన్నాయి. పరిధిలో అనుబంధంగా ఉన్న స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా మీరంతా చెప్పండి అన్నీ వచ్చేసినాయి. వచ్చినప్పుడు నేనే చట్టాలను చేసే వ్యక్తిని నా కత్తితో నేను పొడుచుకోనే ఆ రకంగా ఉంది పరిస్థితి. జరిగిపోతుంది. కాబట్టి ఫీజుల నియంత్రణ సాధ్యం కాదు. ఓన్లీ ప్రకటనలకు సరిపోతుంది, మీటింగ్లకు సరిపోతుంది. తూతూ మంత్రంగా నడుస్తున్న దాఖలా చాలా. చెప్పండి ఎక్కడన్నా ఏదైనా ఒక దగ్గర పిల్లవానికి ఇలా ప్రైమరీ స్కూల్ ఎల్కేజీ వానికి 25,000 ఫీజు, 30,000 ఫీజు సంవత్సరానికి. డిగ్రీ వానికి లేదు పిల్లోని ఫీజు అంతా. పోనీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ టీపీఎస్లు పెడదాం అనుకుంటున్నారు 100 నియోజకవర్గాల్లో అనేది ఒక ప్రపోజల్ ఉంది. అది నిజంగా సక్సెస్ఫుల్గా అవుతుందా? వాళ్ళు ఒక మాట కూడా చెప్తున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్ని మాత్రం కార్పొరేట్ లుక్లో నడిపిస్తాము, కార్పొరేట్ లుక్ తీసుకొస్తాం వీటికి అని. అంత సదుపాయాలతో అత్యంత ఆధునీకరంగా వాటిని తీర్చిదిద్ది నడపగలము అనే ఒక ప్రపోజల్ ఉంది. అది నిజంగా అయ్యే పనైనా సార్? 100 నియోజకవర్గాల్లో టీపీఎస్లు కార్పొరేట్ లుక్తో. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేది ఒకటి ఎగ్జాంపుల్గా మన దగ్గర రంగారెడ్డి జిల్లాలో ఆరుట్లలో ఒకటి ప్రారంభించాం. ఆరుట్లలో బాయ్స్ స్కూల్, జెడ్పిఎస్ఎస్ బాయ్స్, జెడ్పిఎస్ఎస్ గర్ల్స్, మోడల్ స్కూల్, కేజీబీవి ఆల్రెడీ ఉన్నాయి లోకల్లా. ఇవన్నింటిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాం. ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టి నియర్ బై ఉన్న పాఠశాల తీసుకొచ్చి అది కొంత టీచర్లు అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి పెడితే బాగానే ఉంది. బాగానే పర్లేదు. కానీ ఈయన అనుకున్న 100 పాఠశాలలు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నందుకు ఎవరైనా నీకు అందరూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నీకు సపోర్ట్ చేస్తారు. 100 రూపాయలు పెడితే నీకు ఇస్తా, 1,00,000 రూపాయలు పెడితే నేను ఇయ్య రేపు భవిష్యత్తులో. ఇక మరి ఈయన సిఫార్సు చూశారుగా మీరు, అందులో 7,000 కోట్ల రూపాయలు వీటిని మెయింటైన్ చేస్తానికి. మా జీతం మాకు 1 తారీఖు ఇచ్చి మిగతా ఇచ్చేయలేని పరిస్థితిలో ఈ రిటైర్ అయిన ఉద్యోగికి 1 తారీఖు నాడు నీ పెన్షన్ ఇస్తలేమే. చూస్తున్నా 62 మంది చనిపోయారే. మా డబ్బులు మాకు ఇవ్వలేని ఈ ప్రభుత్వాలు. సార్ నిజంగానే మీ బకాయిలు, మీ పెండింగ్ బకాయిలు, మీ బెనిఫిట్స్ ఇవ్వమని కొన్ని రోజుల నుంచి ధర్నాలు మీ వైపు నుంచి చాలా స్ట్రాంగ్గా అసెంబ్లీ ముట్టడి దాకా కూడా వెళ్ళిన పరిస్థితి. రెగ్యులర్గా మీరు ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర మీ నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికే ఈ కమిషన్ వార్తలు, ఈ కమిషన్ ఒక బర్నింగ్ టాపిక్ చేయటం అనేది ఆ కుట్రలో భాగమే అన్న వాదనలు కూడా మీ ఉపాధ్యాయ సంఘాల నుంచి నేతలే చెప్తున్నారు. నిజమా? అందులో నిజంగా అంటే ఇందులో వేతనాలు ఎక్కువ ఉన్నాయనే అంశం ఏదైతుందో అది పిఆర్సి మాకు 1/7/2023 నుంచి మాకు రావాల్సి ఉంది. ఇది కాలయాపన జరుగుతుంది కారణంగా అది కొంత దాని వైపు పనిచేస్తుంది. అందులో అనుమానం లేదు. చూసే జనాలకు, ప్రజలకు ఏమనుకుంటే ఒక అటెండర్కు 1,00,000 రూపాయల, 2,00,000 రూపాయల, 50,000 మరి నిజంగానే అనిపిస్తుంది కదా సార్? వాస్తవ పరిస్థితి అంటే మేడం, ఈరోజు ఎవరైతే 2,00,000 స్వీపర్ అన్నారో వాళ్ళకు పెన్షనబుల్ కారు వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్వయం స్వయపతితో ఉన్నది. అక్కడ పాత ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎట్లా అడితే అట్లా ఇచ్చాడు వేతనాలు. నిజంగా 2 లక్షల జీతం నిజమే, 100%. అందులో అనుమానం లేదు. అక్కడున్న ఏఈకి 7 లక్షలు ఉన్నమాట వాస్తవమే, అందులో అది లేదు. కానీ వాళ్లకు స్వచ్ఛందంగా వేతన కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం లేకుండా
స్వయంగా ప్రకటన చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంది. స్వయం ప్రతిపత్తితో ఉంది కాబట్టి సాధ్యమైంది అంటారు. సాధ్యమైంది, ఇచ్చిండ్రు. చూసేటోళ్ళకి కూడా అది కొంచెం అది కంపేర్ చేసిన కరెక్ట్ గా కరెక్ట్ గా కనపడతలేదు. కనిపించట్లేదు నిజం. కాకపోతే చూసేటోళ్ళకి జనరల్గా ఏముందంటే అది అలాంటి అవకాశం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు 24 గంటలు ప్రమాదంలో పనిచేసే డిపార్ట్మెంట్ అది. కరెంట్ పోల్ మీద చావచ్చు, కింద చనిపోతే అనే ఉద్దేశంతో ఉండే. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో అందరూ ఆలోచించరు కదా సార్. వాస్తవం జీతం ఎంత అనేది అది మాత్రమే సహజం మేడం, ఆలోచిస్తారు. సహజం. అది గత ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్పండి సార్, ఒక టీచర్ కి 30 ఇయర్స్ సర్వీస్ చేస్తే, మొత్తం రిటైర్మెంట్ వరకు సర్వీస్ చేస్తే హైయెస్ట్ శాలరీ ఎంత ఉంటుంది? సూటిగా చెప్పండి. ఎగ్జాంపుల్ నా జీతం ఇంకోరు ఎందుకంటే చెప్పండి. ఈరోజు నేను 89లో అపాయింట్ అయినా, ఆ, ఇప్పటి లేకపోయింది 2000. ఓకే. ఓకే, ఇప్పుడు నా వేతనం 1,50,000 రూపాయలు వేతనం. నేను ఎస్జిటి 25 సంవత్సరాలు చేసిన, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా, 1,50,000. ఇది నేను హైదరాబాద్ ఉన్నా కాబట్టి. ఓకే. అదే నేను నల్లగొండలను డిస్ట్రిక్ట్స్ ఏదో ఆదిలాబాద్లో ఉంటే 1,20,000 ఉంటుంది. ఓకే. అంటే హౌస్ రెంట్ అలవెన్స్ ఎక్కువ వస్తుంది నాకు. ఓకే. హైదరాబాద్ లో ఉంటే ఎక్కువ వస్తుంది. వాళ్ళకి 12-11% వస్తే నాకు 24% వస్తుంది బేసిక్ పేలో. ఓకే. ఇక్కడ ఖర్చులు కూడా మీకు తెలియదు ఏముంది, అంతే తప్ప ఏదో 2 లక్షలు వచ్చిన హెడ్ మాస్టర్లు కూడా లేరు మీరు అనుకుంటారు. కాకపోతే ఎవరో ఒకరు 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఎవరో ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు, 18 ఏళ్ళకు ఉద్యోగం. అలాంటి రిటైర్మెంట్కి వచ్చే వరకు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్. ఇప్పుడు ఉందా సార్ 18 ఏళ్ళకి 19 ఏళ్ళకి జాబులు వచ్చి, టీచర్ జాబులు వచ్చి 40 ఏళ్ళ సర్వీస్ ఇవ్వగలిగే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇక్కడ లేరు, రారు కూడా. అది 85, 86, 89, 90లో అపాయింట్ అయిన వాళ్ళు, 18 ఏళ్ళకి అయిన వాళ్ళు ఉన్నారు, 42 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు ఈ 61 సంవత్సరాలు పెంచడం వల్ల కూడా ఇంకొక సంవత్సరం పెరుగుతుంది, 2 ఏళ్ళు పెరిగిపోతుంది. అవును. కాకపోతే ఎక్కువగా ఆ ప్రభుత్వము ఎక్కడైనా వేతనాలు పెంచే సందర్భంలో తప్పకుండా ప్రతిదీ పరిశీలించే ఇస్తుంది. వీళ్ళు అనుకున్నట్టు ఏదో ముఖ్యమంత్రి అనుకుంటే కూడా ఇవ్వరు. ఎంతసేనా మీరు ముఖ్యమంత్రి అయితే కూడా మీరేం ఉదారంగా ఇవ్వరు. వాస్తవ పరిస్థితులను గమనించే మార్కెట్ రేట్లు, ఉన్న రేట్లు, డిఏ పరిస్థితులు, పెట్రోల్, డీజిల్ ధర, నిత్యావసరం అన్నీ గమనించే ఇస్తాం. సార్, స్టూడెంట్స్ టాపిక్ మాట్లాడుకుంటే ఇంటర్ తోటే ఇంజనీరింగ్ సీటు, ఎంసెట్ ఇంతకు ముందు, ఇప్పుడు ఎఫ్సెట్, దాన్ని ఎత్తేయాలి అనేది. అంటే ఇంటర్ తోటే ఇంజనీరింగ్ సీట్లు అంటే అక్కడ ఫీజు, ముఖ్యంగా డొనేషన్లు, సీట్లను కొనుక్కోవటం, ఈ దందా ఇంకా చాలా అసలు మితిమీరి పెరిగిపోతుంది. మరి అట్లాంటి ఆస్కారం ఉన్నప్పుడు ఇంటర్ తోటి ఇంజనీరింగ్ సీట్ అనేది కరెక్ట్ అంటారా? మేడం నేను చెప్తున్నా కదా మేడం, అక్కడ ఉన్న ఆయన చైర్మనే కానీ అందులో కమిటీ కానీ వాళ్ళు స్థాయి, వాళ్ళ పరిధి, వాస్తవ పరిస్థితులు గమనించాలి. ఈరోజు ప్రైవేటు జూనియర్ కళాశాలలు 1,500 ఉన్నాయి. అవును, అవన్నీ ఏం కావాలి? ప్రైవేటు 1,500 నుంచి అనధికారికంగా పర్మిషన్ పొందకుంటున్నాయి, ఇంకో 600 ఉంటాయి. అంటే చైతన్య పేరు ఒకటి ఉంటుంది, ఇంకో బ్రాంచ్ ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ 400. ఈ 400 అంటే ఆ 10వ తరగతి మార్కులు కానీ ఇంటర్మీడియట్ 10వ తరగతి మార్కులే కరెక్ట్ అనుకుంటే గ్రేడింగ్ ఎందుకు పోయినాం? మా పరిధికి ఆగలే కదా. కరెక్టే. ఇంటర్మీడియట్లో కూడా రేపు ఇదే పరిస్థితి కదా. అవును. నేను కొనుగోలు చేసుకొని మార్కులు వేసేసుకుంటాం, అవును, నాకు సీట్ వచ్చేస్తుంది. అది ఇప్పుడు ఇలా ఉన్న పరిస్థితిలో అత్యుత్తమం వాళ్ళు ఎందుకు ఎంపిక చేసుకుంటున్నాం? ఎక్కడికి ఏ కులమానం తీసుకుంటున్నాం? వాళ్ళకి పరీక్ష పెట్టే తీసుకుంటున్నాం. ఎంసెట్ పెట్టడం వల్లే కదా వాని యొక్క నైపుణ్యాలు ఏమున్నాయి, వాని ఎలా ఉన్నాడు, పిల్లవాడి స్థాయి ఎంత, అన్ని లెక్క కట్టేది టెస్టింగే. అది నువ్వు టెస్టింగ్ తీసేసుకొని మార్కుల ప్రకారమే ఇద్దామనేది అది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ పోటీ ప్రపంచంలో ఇది సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ నుంచి మీరు ఒక పేరెంటే, ఇక్కడ నుంచి జూనియర్ కాలేజ్లు ఉండవు, ఇంటర్ బేసిక్ తోనే, ఇంటర్ మార్కులతోనే మనకు ఒక ఇంజనీరింగ్ సీటు అంటే తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది? మేడం ఏ తల్లిదండ్రులైనా మీకు సంగతి ఈ రోజు ఉన్న పరిస్థితిలో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ పిల్లలు 8వ తరగతి నుంచి ఆలోచిస్తున్నారు. అవును, 8వ తరగతి నుంచే నేను ఐఐటి చేయాలన్నా, ఎంసెట్ చేయాలన్నా. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఈ ఆలోచన లేదు. ఇప్పుడు ఎంసెట్ ఎక్కడ కొట్టాలి, త్రిబులెట్ ఎక్కడ సీట్ కొట్టుకోవాలి అనేది 8th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది మా దగ్గర, మా సెక్టార్లో కూడా. అలాంటి పిల్లలు, పేద పిల్లలు ఉంటే కూడా స్థానిక సర్పంచులు, టీచర్సు వాళ్ళకి కావాల్సిన ఫీజు చెల్లిస్తున్నది ఈరోజు. కారణం ఏంటంటే పోటీ ప్రపంచంలో నా పిల్లవాడు కూడా భాషలో చదవాలి, అది వచ్చేసింది. నువ్వు వద్దని ఇవాళ తీసేస్తా, ఎంసెట్ వద్దు అంటే పేరెంట్స్ ఫిక్స్ అయి ఉన్నారు. నువ్వు ఏం రాయకు ఊరికే పోయి అంటే ఏముందండి, నువ్వు 35 మార్కులు వచ్చినోడు, 90 మార్కులు వచ్చిన వాళ్ళు ఏ మార్కులు అవి? సార్ 35 మార్కులు అంటున్నారు, ఇప్పుడు 45కు పెంచుతాం ఇంటర్ మార్కులు అంటున్నారు. సార్ 35%కే బిలో యావరేజ్ పిల్లలు నిజానికి కష్టపడి ఒక్క మార్క్తో పాస్ అవుతున్న పిల్లలు ఉన్నారు, ఒక్క మార్క్తో ఫెయిల్ అవుతున్న పిల్లలు కూడా ఉంటున్నారు. ఇక 10 మార్కులు పెంచి 45కు పాస్ ఇంటర్లో అంటే అసలు ఎట్లా సార్, ఇది ఎట్లా? మేడం మీరు అన్నమాట వాస్తవం. చాలా దగ్గరగా పరిశీలించినట్టయితే పిల్లవాడి యొక్క సామర్థ్యాన్ని, అవును, పరీక్ష రాసి రోజు ఉన్న పరిస్థితులను
రైట్. నేను బ్రిలియంట్ స్టూడెంట్నే నేను. అవును. కానీ ఆ రోజు కన్నా 2 రోజుల ముందు నాకు అనారోగ్యం గురైతే నేను చదవలేని పరిస్థితి ఉంటుంది. మెరిట్ స్టూడెంట్. కానీ మార్కులని లెక్క వెల కట్టలేము, కొలమానం. కొల్లమానం కాదు. అవును. పిల్లవాడిని మార్కులతో ఏం చెప్పలేము. ఈరోజు ఒక పిల్లోడు 10th క్లాస్‌లో 3 సార్లు ఫెయిల్ అయిన విద్యార్థి 3 సార్లు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నా నేను ఉన్నాడు నిజాన్. హ్మ్. మరి ఎస్ఎస్సీనే లెక్క కట్టుకుంటే ఆయన ప్రొఫెసర్ ఎట్లా పనిచేస్తారు? చేస్తారు. ఇలా కాసిం సార్‌ని అడగండి. ఎక్కడ చదువుకున్న కాసిం సార్? 4వ తరగతి వరకు స్కూల్‌కే వెళ్ళలే ఆయన. ఊర్లో ఇష్టం ఉంటే పోయేది, లేకపోతే లేదు. ఆయన జీవిత చరిత్ర చూడండి. 5వ తరగతి రెసిడెన్షియల్ స్కూల్‌కి పోయిండు. అక్కడికైనా ఆయన జీవితమే మారిపోయింది. ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు ఆయన. అది మార్కులని కొలవని 45 చేసినామా, 35 చేసినామా ఇవన్నీ లెక్కకు రావు. పిల్లవానికి ప్రవేశ పరీక్షకు ఖచ్చితంగా టెస్ట్ పెట్టి అర్హతను బట్టి వానికి సీట్ ఇవ్వవలసిందే. ఏదో యథాతథంగా వెళ్ళిపోతారు. అంటే ఇది ఇప్పుడున్న పరిస్థితిలో ఈరోజు విద్యారంగంలో మండల విద్యాధికారులు లేరు, డిప్టీ డిఓ లేరు, మా పైన పర్యవేక్షణ లేదు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో. మరి ఎక్కడికి ఈ పర్యవేక్షణ లేనప్పుడు ఫలితాలు ఎలా వస్తాయో మీరు చెప్పండి. బడ్జెట్లో 18% విద్యకి కేటాయించాలి అని ఒక ప్రపోజల్. ఇదైతే అద్భుతమైన మాటే కదా! నిజానికి అది అవుతుందంటారా? సాధ్యం అవుతుందా? అయితే ఆయన అభినందించవలసిందే ఈ విషయంలో. హ్మ్. కాకపోతే ఎందుకో వెనక ముందు ఆలోచించి 2% తగ్గించిండు. తగ్గించిండ్రా? 20% అడగవలసిండే ఆయన. ఎందుకొరకంటే కొఠారి కమిషన్ సిఫారసులు అవి. ఓకే. 66లో వచ్చిన కొఠారి కమిషన్ సిఫారసులు. ఓకే. దేశంలో మినిమం 6% జీడీపీలో ఇవ్వాలి, రాష్ట్రాలు 20% ఇవ్వాలని 66లో 66లో 20% అన్నది 18కి అంటే 2 తగ్గించిండ్రు అని వినయం. అంటారు. ఎందుకో ధైర్యం సరిగా చేయలేదు ఆయన. 20 రాసేది ఉంటే తప్పేం లేకుండే. ఓకే. ఆయన కూడా చాలా వేదికలలో 20% ఇవ్వాలని కోరుతాడు. ఓకే. అందులో తప్పలేదు. 100% ఇవాళ 3 రాష్ట్రాలు, హ్మ్. ఇవాళ ఢిల్లీ, హ్మ్. తమిళనాడు, కేరళ, ఈ రాష్ట్రాలు అబోధ 20% ఇస్తున్నాయి హ్మ్. బడ్జెట్లో నుంచి. హ్మ్. మరి అత్యుత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి అక్కడ. తమిళనాడు స్టాలిన్ చూడండి అవును. మరి అదేవిధంగా ఇవాళ కేరళ చూడండి, ఢిల్లీ చూడండి, కేజ్రీవాల్ గారు బ్రహ్మాండంగా 26-27% పెట్టారు. చాలా అద్భుతమైన అంశం. ఆ విషయంలో 100% ఆయన సపోర్ట్ చేస్తున్నాం. ఓకే. మరి ఓవరాల్‌గా ఇటు మీకు ప్రమోషన్‌లేమో పెర్ఫార్మన్స్ బేసిక్‌గా అంటున్నారు. మీ జీతాలు ఎక్కువ అంటున్నారు. మీకు ఏండ్ల తరబడి ఇటు ఉద్యోగులకు, అటు పెన్షనర్లకి రావాల్సిన బెనిఫిట్స్ మాత్రం ఇవ్వట్లేదు. జీతాలైతే ఎక్కువ అంటున్నారు. మరి దీని మీద మీ తదుపరి కార్యాచరణ ఎట్లుండబోతుంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరేమో సంఘాలన్నీ గూడా నిజానికి ఆయనకు సంబంధమే లేదు ఈ టాపిక్స్ అంటున్నారు. నేను ఎవరితో మాట్లాడినా నిన్న గూడా మాజీ స్టేట్ ప్రెసిడెంట్‌తో మాట్లాడినా గూడా అదే అసలు ఆయన విషయం గాదు ఇది. ఆయన మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటున్నారు. మరేం చేద్దాం అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా ఆలోచించి చాలా చక్కటి సూచనలు, సలహాలు ఇస్తారనే ఉద్దేశంతోటి ఆయన మీద చాలా ఆశలు పెట్టుకొని ఆయన విద్యా చైర్మన్‌గా చేశారు. కానీ ఆకాశంకు ఎత్తుతాడనుకుంటే అగాధంలోకి దోసేసారు విద్యారంగాన్ని ఆయన సిఫార్సులన్నీ కూడా. ఓకే. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అవునన్నా కాదన్నా కొంత మేము ఉపాధ్యాయ ఉద్యోగులు పెన్షన్లు కొంత ఉద్యమం చేశాం, నిరంతర ఉద్యమం చేస్తున్నాం కాబట్టి చివరికి ముఖ్యమంత్రి గారు 700 700 కోట్లకు కొంచెం కట్ ఆఫ్ అయ్యిండు. మాకు మొదట్లో కూడా కొంత అనుమానం ఉండే, 700 కోట్లు ఎలా ఇస్తారు ఏంది అనేది కూడా కొంత అనుమానంగా ఉండే. మరి డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు గత 3-4 నెలలతో మేము గమనిస్తున్నాం హ్మ్. ఏ పద్దు కింద ఎంత ఇస్తున్నారనేది మాకు తెలిపోయింది. నిన్న 355 కోట్ల రూపాయలు గ్రాడ్యుటీ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇచ్చారు. మా గ్రాడ్యుటీ కమ్యుటేషన్ అన్నీ ఉంటాయి, అందులో ఒక్క పద్దు ఇచ్చారు. ఓకే. అంటే కొంత లైన్లో స్ట్రీమ్ లైన్కి వచ్చింది. ఒకవేళ ఇంకా మేము కార్యాచరణ ముఖ్యమంత్రితోని మొన్ననే 3 రోజుల కింద అతను మాట్లాడితే ప్రభుత్వం కూడా మేము నడపాల్సి ఉంది. నేను కూడా ఇంకా నా స్కీమ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. కొంచెం ఏప్రిల్ నుంచి మీరు అనుకున్న స్థాయిలో కొంత కాదు సార్, ఒక 800 కోట్ల రూపాయలు అదనంగా, అది కేవలం పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకే ఇవ్వాలని కోరాం. మాదొక్క దాపద్దు, వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం అక్కడక్కడ వెళ్తే, నేను మొన్న ఒక దశదిన కర్మకి వెళ్ళినా, హ్మ్. వాళ్ళ పిల్లలు వచ్చి అడుగుతున్నారు, వాళ్ళ బిడ్డ అడుగుతుంది, సార్ నాకు పెళ్ళి అప్పుడు 5 లక్షలు ఇస్తాడు మా నాన్న అని. అమ్మాయి, నేనేం చెప్పాలా? సరే తప్పకుండా అమ్మ వస్తాయమ్మా, ఇప్పించే బాధ్యత మాదని చెప్పాము. ఆ విషయాన్ని నిన్న సందీప్ సుల్తానియా గారికి నోటీస్ చేసినాం. ఆ డబ్బులు పంపారు, ఆయన రిలీజ్ చేశారు. స్పెషల్ కేసెస్ ఏమైనా ఉంటే కూడా చేస్తున్నారు. ఏదన్నా ఇప్పుడు నిన్న ఒక అతను జబ్బులో వాట్సాప్లో వచ్చి ఒక అతను రిలీజ్ అయిన నిన్న డబ్బులు. మొన్న భద్రాచలంలో ఒకరు చనిపోయారు, వాళ్ళకి ఇచ్చారు. అంటే ప్రభుత్వము అనుకున్న స్థాయిలో
కుండలో నీళ్ళు ఉంటే మీకు గ్లాస్ నీళ్ళు ఇవ్వగలుగుతా నేను. ఆ నీళ్ళే అవునన్నా కాదని ఈ ప్రభుత్వానికి వచ్చే ఆదాయము అనుకున్న స్థాయిలో పెరిగే స్థాయిలో లేదు. అనుకున్న పథకాలు ఎన్ని చెప్పినా, ఎన్ని స్కీమ్స్ తీసుకొద్దాం, దేశ విదేశ కంపెనీలను తీసుకొద్దామని మనం ప్రయత్నం చేసినప్పటికీ ప్రస్తుత పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు లేదు. ఇక అవునన్నా కాదని ఒకే ఒక రంగంకి వెళ్ళి డబ్బులు వస్తున్నాయి. ఒకే ఒక రంగం ఆబ్కారీ శాఖ నుంచే డబ్బులు వస్తాయి. వాస్తవం అది. వేరే రంగాల నుంచి అనుకున్న టార్గెట్ రీచ్ అవుతలేదు. ఇవాళ రిజిస్ట్రేషన్ కానీ స్టాంప్స్ కానీ ఎక్కడ రావట్లేదు అనేది. ఇక సరే మీరు ముఖ్యమంత్రి ఉన్నా, నేను ముఖ్యమంత్రి ఉన్నా, పరిస్థితి అయితే బాగాలేదు. రాష్ట్ర ప్రభుత్వము వెల్ఫేర్ స్కీమ్స్ ఈరోజు బాగా ప్రభుత్వం అనౌన్స్ చేసేసింది. ఈరోజు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాను. 200 యూనిట్లు ప్రభుత్వం ఇచ్చేసింది. యాక్చువల్గా 100 యూనిట్లు ఇస్తే బాగుండే. ఇచ్చినాక ఇప్పుడు వెనక తీసుకుంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? మా ఇంట్లో కరెంట్ కూడా 200 యూనిట్లు దాటని నాది కూడా చెప్తున్నా, చూస్తున్నా. ఫ్రీ కరెంట్ మీది. అది నేను పే చేస్తున్నా కూడా చెప్తున్నా. మా ఇంట్లో నేను చూస్తున్నా, ఏసీ కూడా ఒకటి ఉంది నాకు. అయినా చూస్తున్నా 200 యూనిట్ దాటదు. అంటే ప్రభుత్వం ఎంత ఉదారంగా ఇచ్చినా లెక్కేయండి. చాలా స్కీమ్స్ ఇచ్చారు. ఏదైనా స్కీమ్ ప్రభుత్వం రద్దు చేసే శక్తి ప్రభుత్వం లేదు. ఏదైనా చేస్తామంటే అది ఎంత ఓట్లకు లింక్ అయిపోయిన స్కీమ్ ఇది. కాబట్టి ప్రభుత్వము అవునన్నా కాదన్నా కొన్ని స్కీమ్స్ని వాళ్ళ పరిధి కొత్త స్కీమ్గా ప్రతిపక్షాలు చూస్తున్నాం. నువ్వు 6 పథకాలు ఇవ్వలేదు, 7 పథకాలు. కాబట్టి ఒక్కోసారి ఒత్తిడికి లోనై కొన్ని ప్రకటనలు కొత్త ఇచ్చే అవకాశం ఉంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము వారి పరిధిలో ఆ తెచ్చే అప్పులు, కొత్త అప్పులు వచ్చే ప్రభుత్వానికి అప్పచెప్పకండి. మీ పరిధిలో ఏమైనా శాతనైతే ఈ 3 ఏళ్ళ లోపల తీర్చే అప్పు ఉంటే తేండి. కేంద్రం ద్వారా కానీ ఇతర బ్యాంకుల ద్వారా ఇంకో 10 ఏళ్ళ అప్పులు రాసిచ్చి ఈ వెల్ఫేర్ స్కీమ్ తీసుకొచ్చి మా జీతభత్యాలని ఇవ్వకుండా, మేము నెల మొత్తం పనిచేసి జీతం కొరకు వేచి చూసే చిరుద్యోగులం. రిటైర్ అయిన నాడు నాకు వచ్చే 10 లక్షలతో నా కుటుంబం నేను హాయిగా గడపాలనుకున్న వ్యక్తిని. నా పిల్లలకు ఏదో మంచిగా ఉండాలా, పెళ్లి చేసుకోవాలి, అనారోగ్యం గురైతే నా బ్యాంకులో 1 లక్ష రూపాయలు ఉండాలని కోరుకునే మినిమం సాధారణ వ్యక్తిని. అక్కడక్కడ చూస్తుంటారు సార్ మీకు ఇన్ని అలాంటి కోట్ల శాతం 2% మాత్రమే ఉంటారు. మీరు అక్కడ గమనిస్తే బాగా జీతం రాకున్నా పెన్షన్ రాకున్నా 2% వెళ్తారు. 98% జీతం పెన్షన్ గురించి ఆలోచించే వాళ్ళు 100% ఉంటారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఏ పథకాలు తెస్తున్నా, ముఖ్యమంత్రి కూడా మొన్న అడిగాము ఒక మాట, సార్ ఇన్ని వెల్ఫేర్ స్కీమ్ తెస్తారు కదా, ఏదో ఒక పద్దు కింద ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు మీరు ఇవ్వగలిగితే మీరు చరిత్రలో మిగిలిపోతారు సార్. ఇది సరైన విధానం లేదు అంటే తప్పకుండా మీ సూచనలు అందుకొరకు 1/4 తర్వాత నేను ఇతను మాట్లాడతాను. మీరు ఎన్ని మాట్లాడుకున్నా నేనన్నా ఇది ఏప్రిల్ డబ్బులు లేని పరిస్థితి. ఏప్రిల్లో మాట్లాడదాం. కొంత పెన్షన్స్ మాత్రం మనం చేద్దామనే దాంట్లో కూడా ఆయనకు కూడా అర్థమైపోయింది పరిస్థితి. ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికైనా బంధువులకైనా తెలిసిపోతుంది విషయం ఏందనేది. ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారు, కానీ అక్కడ నీళ్ళు డబ్బులు వస్తున్నాయి. కాబట్టి మరి ఇప్పటికైనా మేము కూడా ఆశిస్తాం పెన్షనర్స్కి మాత్రం ఏ కండిషన్ అన్కండిషనల్గా ఏదో ఒక పద్దు కింద కనీసం ఒక 5,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే, ఏదో ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ వెళ్ళిపోతే వాళ్ళ సంవత్సరం వరకు కూడా నేనేం ఆశించరు. సగం వచ్చినా సంతోషపడతాను నేను. అలాంటి మినిమం ఎంప్లాయీస్ ఆలోచించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఏప్రిల్లో పెన్షనర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో శుభవార్త ఉంటుంది. ఇంకా ఈ తెలంగాణ విద్యా కమిషన్ ఏదైతే ఇచ్చిండ్రో దాని మీద మాత్రం చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఖచ్చితంగా మేము సీఎం దృష్టికి మా అభ్యంతరాలని తీసుకువెళ్ళే తీరుతామని చెప్తున్నారు ప్రస్తుత స్టేట్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మన సదానందం సార్. ఇది ఇవాల్టి డిస్కషన్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.